తాజాగా హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికగా మే 4న జరిగిన డైరెక్టర్స్ డే వేడుక భావోద్వేగాలను పంచింది. సాధారణంగా అవార్డులు, సన్మానాలు, ప్రసంగాలతో సాగే సినీ కార్యక్రమాల్లో ఈసారి మాత్రం ఒక ప్రత్యేక సందర్భం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచిపోయింది. దర్శకరత్న దాసరి నారాయణరావు జ్ఞాపకార్థం బిగ్ స్క్రీన్ పై ప్రదర్శించిన ప్రత్యేక ఏవీ ప్రెజెంటేషన్ అందరి హృదయాలను హత్తుకుంది. లైట్లు కాస్త మసకబారాయి. హాల్ అంతా నిశ్శబ్దంగా మారింది. తెరపై మొదటి ఫ్రేమ్ కనిపించగానే అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి చూపు స్క్రీన్ పైనే నిలిచిపోయింది. మొదటగా కనిపించింది దర్శకరత్న దాసరి నారాయణరావు చిరునవ్వు. ఆ తర్వాత ఒక్కో ఫ్రేమ్ మారుతూ ఆయన సినీ ప్రయాణం కళ్ల ముందు ప్రత్యక్షమైంది. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన ఆయన జీవితం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహానుభావుడిగా ఎదిగిన తీరు ప్రతి విజువల్లో ఎంతో భావోద్వేగంగా చూపించారు. ఈ ఏవీలో అత్యంత ప్రత్యేకంగా నిలిచింది ఏఐ సాంకేతికత వినియోగం. దర్శక నటుడు కాశీ విశ్వనాథ్ అలాగే ఆయన టీం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దాసరిని మళ్ళీ మన ముందుకు తీసుకువచ్చినట్లుగా అనిపించేలా మాట్లాడుతున్నట్టుగా, నవ్వుతున్నట్టుగా, సెట్స్లో నటీనటులకు సూచనలు ఇస్తున్నట్లుగా కనిపించడంతో హాల్లో కూర్చున్న చాలామంది ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. మరికొందరి కళ్లల్లో నీళ్లు కనిపించాయి. ఆ తరువాత తెరపై కనిపించిన అరుదైన ఫోటోలు మరింత ఎమోషన్ తీసుకొచ్చాయి. షూటింగ్ సెట్లో దాసరి పనిచేస్తున్న క్షణాలు, యువ నటులకు సూచనలు ఇస్తున్న దృశ్యాలు, విజయాల సమయంలో అభిమానులతో గడిపిన సందర్భాలు, ఇలా ఎన్నో అరుదైన జ్ఞాపకాలు ఒకదాని తరువాత ఒకటి తెరపై ప్రత్యక్షమయ్యాయి. ఆ ఫ్రేమ్స్ చూస్తూ అక్కడున్న పలువురు సీనియర్ దర్శకులు, నటులు కూడా గతాన్ని గుర్తు చేసుకుంటూ మౌనంగా కూర్చున్నారు. ఈ ఏవీలో వినిపించిన నేపథ్య సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మృదువుగా మొదలై క్రమంగా భావోద్వేగాన్ని పెంచేలా సాగిన సంగీతం ప్రతి విజువల్కు మరింత ప్రాణం పోసింది. ఒక వ్యక్తి ఎలా కలలతో మొదలుపెట్టి లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచాడో ఆ ఏవీ ప్రతి ఒక్కరికి గుర్తు చేసింది. ఏవీ చివర్లో తెరపై కనిపించిన చివరి ఫ్రేమ్ దాసరి చిరునవ్వుతో పాటు ఆయన వారసత్వాన్ని గుర్తు చేసే సందేశం హాల్ మొత్తాన్ని భావోద్వేగంలో ముంచేసింది. కొన్ని క్షణాలు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా వినిపించిన చప్పట్లు, నిలబడి ఇచ్చిన గౌరవం ఆ ప్రెజెంటేషన్ ఎంత ప్రభావం చూపిందో తెలియజేశాయి. ఇది కేవలం ఒక వీడియో ప్రెజెంటేషన్ కాదు, ఒక మహానుభావుడి జీవితాన్ని, ఆయన పోరాటాన్ని, ఆయన సాధించిన విజయాలను, తెలుగు సినిమాపై ఆయన వేసిన ముద్రను కొత్త తరానికి మళ్ళీ గుర్తు చేసిన భావోద్వేగ యాత్ర. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఒక జ్ఞాపకాన్ని ఇంత అందంగా, ఇంత హృదయాన్ని తాకేలా మలచవచ్చని ఈ ఏవీ మరోసారి నిరూపించింది. దర్శక నటుడు కాశీ విశ్వనాథ్ అలాగే ఆయన టీం చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది.